అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందు అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పాలీహౌజ్లో సాగుకు అనుకూలంగా ఉన్న పంజాబ్ కీరా 1 రకం, సిల్పాలిన్ బెడ్లలో వర్మి కంపోస్ట్, వర్మి వాష్ తయారీ, ప్రకృతి ఒడిదుడుకులతో సాగురంగం కుదేలవుతోంది. ఓ ప్రక్క అననుకూల వాతావరణ పరిస్థితులు, మరో ప్రక్క దళారీల దోపిడీతో రైతులు సాగురంగానికి దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ ఆటుపోట్లను అధిగమిస్తూ ఏ కాలంలోనైనా పూలు, పండ్లు, కూరగాయలను పండించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఆధునిక సాగు పరిజ్ఞానం. ముఖ్యంగా పాలీహౌజుల్లో పండించే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఈ వేసవిలో సలాడ్ కూరగాయగా వినియోగించే యూరోపియన్ కుకుంబర్ అనే విదేశీ రకం కీరా దోసను సాగు చేయటం పరిపాటి. ఆరుబయట పెంచే రకాలతో పోలిస్తే నియంత్రిత వాతావరణంలో సాగు చేసే రకాలు భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే పలు సంకర రకాలు అందుబాటులో ఉండగా కడప జిల్లా అనంతరాజుపేట ఉద్యాన పరిశోధన స్థానంలో పంజాబ్ కీరా 1 నూతన రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ రకం విశేషాలేమిటో, దిగుబడులు ఎలా ఉన్నాయో, చీడపీడలను తట్టుకుంటుందో లేదో ఇక్కడి శాస్త్రవేత్తల నుంచి తెలుసుకుందాం. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో ఉన్న ఉద్యాన పరిశోధనా స్థానంలో కూరగాయల పంటలపైన పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రధానంగా టమోటా, మిరప, వంగ, దోస పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈసారి వాకింగ్ టన్నెల్లో, అంటే ఎత్తు తక్కువగా ఉండే చిన్న పాలీహౌజ్లో ప్రయోగాత్మకంగా పంజాబ్ కీరా 1 అనే నూతన రకాన్ని సాగు చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలో రైతుకు ఆదాయాన్నిచ్చే పంటల సాగులో భాగంగా కీరా సాగును పరిశీలిస్తున్నామని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వివరిస్తున్నారు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ నాగరాజు. స్వల్పకాలికంగా, అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందేదానికి ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో పలు పరిశోధనలు జరుగుతుంది. కీరదోస యూరోపియన్ కుకుంబర్ టైపు ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇది పంజాబ్ కీరా 1. ఇది మనము పంజాబ్ యూనివర్సిటీ వారి తరపున మనం ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసేసి బయలు ప్రాంతానికి, అలాగే పాలీహౌసెస్లో కానీ పాలీటనెల్స్లో కానీ చాలా బాగా స్పందించడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న కీరదోస వచ్చేసేసి ఇది పాలీటనల్లో మనము పెంచడం జరుగుతుంది. పాలీటనల్లో వచ్చేసేసి మనము ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ పైన భాగంలో వేసి దాని కిందగా వచ్చేసేసి క్లాడింగ్ మెటీరియల్, పాలిథిన్ మెటీరియల్ ఉంటుంది. అంటే ఇక్కడ మొక్కకు కావలసినంత విధంగా మనకు 60 నుంచి 70% గాలిలో తేమ శాతము, అలాగే మనం కంటిన్యూగా వచ్చేసి లోపల డ్రిప్ ఇరిగేషన్తో వాటర్ ఇస్తూ ఉంటాం. కాబట్టి లోపల టెంపరేచర్స్ కూడా చాలా తక్కువగా ఉండడంతో చాలా ఆరోగ్యవంతంగా, లోపల ఎటువంటి తెగుళ్ళ బెడత చాలా తక్కువగా ఉంది. దీనికి తెగుళ్ళు కూడా ఈ కీరదోస అనేది నారును నాటినప్పటి నుంచి 45 రోజుల నుంచి 50 రోజుల లోపలనే కోత మొదలవుతుంది. అలాగే నార్మల్గా వెరైటీస్ అయితే ఇది
పుష్పం వస్తుంది, దీని నుంచి వచ్చేసి ఒక కాయ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న రకము వచ్చేసేసి ఒక్కొక్క కనుపు దగ్గర మనకు 2 నుంచి 3 కాయలు కూడా రావడం జరుగుతుంది. కాయ పరిమాణము ఇవన్నీ గమనించినట్లయితే 13 నుంచి 14 సెంటీమీటర్ల పొడవుతో డార్క్ గ్రీన్ కలర్లో ఉండడం జరుగుతుంది. లోపల వచ్చేసి సీడ్ చాలా సాఫ్ట్గా ఉండి ఇవి బాగా తినేదానికి కూడా అనుకూలంగా ఉంది. అయితే బిట్టర్ కూడా, దీనికి చేదు కూడా ఉండదు. కాబట్టి కొనుగోలుదారులు వచ్చేసేసి చాలా ఇష్టంగా తీసుకునేసేసి కన్జంప్షన్కు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని రైతులు ఒక పార్ట్గా వాళ్ళ పొలంలో వచ్చేసేసి ఒక చిన్నపాటి దీంట్లో కూడా 560 స్క్వేర్ మీటర్లో అలా ఏర్పాటు చేసుకునేసి సమ్మర్లో వచ్చేసేసి ఇది, తర్వాత వచ్చేసేసి టొమాటో కానీ, ఆ తర్వాత కూర మిరప కానీ ఇలాంటివి పెంచుకోగలిగితే రైతులకు అధిక ఆదాయాన్ని పొందేదానికి వీలుంది. ఇటీవలి కాలంలో కీరదోస వినియోగం పెరిగింది. అధిక శాతం నీరు ఉండడంతో ఈ వేసవిలో ఉష్ణతాపం తగ్గిస్తుందని, బరువు తగ్గడం కోసం, అలానే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహులకు మంచిదని వైద్యులు సూచిస్తుండడంతో కీరదోసకు డిమాండ్ పెరిగింది. పాలీహౌస్లో పెంచే యూరోపియన్ కుకుంబర్ రకాలకు మార్కెట్ విలువ బాగుండడంతో రైతులు ఈ పంటను పండించేందుకు మక్కువ చూపుతున్నారు. పంజాబ్ కీరా 1 రకం తక్కువ వ్యవధిలో కోతకొస్తుందని, చీడపీడలను తట్టుకునే గుణం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి. ప్రయోగాత్మకంగా ఇక్కడ వేసాము పాలీహౌస్లో, అలాగే ఓపెన్ కండిషన్లో కూడా వేసి కంపారిజన్ కోసం కూడా వేసాము. ఇది పంజాబ్ వెరైటీ అండి. ఒక్కొక్క విత్తనం కాస్ట్ వచ్చి ఇది 1 రూపీ పడుతుంది. ఇది పబ్లిక్ వెరైటీ, వాళ్ళ యూనివర్సిటీ ఓన్ డెవలప్డ్ వెరైటీ. తెగుళ్ళు పురుగులు గమనిస్తే ఇంత ఆకు ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఉధృతి ఎక్కడ కనపడటం లేదు. అలాగే పాలినేషన్లో కూడా ఇది ప్రాబ్లం రాదు. పార్థినోకార్పిక్ అంటే దీంట్లో విత్తనాలు అలాగే డెవలప్ అయిపోతాయి. దీన్ని పైన చెక్కు తీయకుండా తినే రకం 500 మొక్కలు వేసున్నాము. దాని నుంచి మాకు ప్రతి పికింగ్లో కూడా మాకు 75 కేజీలు 80 కేజీల దాకా వస్తుంది. ఫస్ట్ దీన్ని ప్రోట్రైల్లో గ్రో చేసాము. తర్వాత 12 to 13 డేస్ 15 డేస్ లోపల మనము ఇక్కడ రైజ్డ్ బెడ్స్ వేసి దాంట్లో ఒక్కొక్క బెడ్ మీద 2 వరుసల్లో 45 సెంటీమీటర్ల దూరంలో నాటాము. నాటిన తర్వాత కంపల్సరీగా మనం వీటికి దారాలతోటి, అంటే పురికొస కానీ ప్లాస్టిక్ దారంతో కానీ పైన జిఐ వైర్కి కొమ్మని పాకించవలసి ఉంటుంది. 5 రోజులకు ఒకసారి మనము పక్క నుంచి వచ్చే బ్రాంచ్లను కట్ చేసి టెండ్రిల్స్ అంటే తీగలను కూడా కొంచెం మనము మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా మనకి ఈ సీజన్లో వచ్చేది బూడిద తెగులు, మాగుడు తెగులు, డౌనీ మిల్యూ, ఈ 2 దీంట్లో ఎక్కువగా వచ్చే తెగుళ్ళు. ఈ 2 కూడా దీంట్లో చాలా తక్కువగా గమనించడమైంది. అలాగే దీన్ని తక్కువ కాలంలో మనం ఆర్గానిక్గా పండించడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంది. ఫస్ట్ నాటేటప్పుడే అధిక మొత్తంలో మనము సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు అలాగే వేపపిండి ఎక్కువగా వేసుకుంటే, దాని తర్వాత మనము మైక్రో న్యూట్రియంట్ స్ప్రేస్ 20 రోజుల నుంచి వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఒక మైక్రో న్యూట్రియంట్ మిక్స్ అలాగే బోరాక్స్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో మనకి రసం పీల్చే పురుగులైన పేనుబంక, తర్వాత తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. కాకపోతే ఇది ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో ఉంది కాబట్టి అంత ఎక్కువగా పురుగులు గమనించలేదు. దానికోసం ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కూడా అమర్చి ఉన్నాము. ఈ విధంగా జాగ్రత్తలు పాటించి మనము లాభాన్ని పొందవచ్చు. రైతులు అత్యధికంగా వాడే సేంద్రియ ఎరువుల్లో వర్మి కంపోస్ట్ ఒకటి. అత్యంత నాణ్యమైన సేంద్రియ ఎరువు ఈ వర్మి కంపోస్ట్. ప్రధాన సూక్ష్మ పోషకాలే కాక మొక్క ఎదుగుదలకు అవసరమైన ఎంజైములు, హార్మోన్ల సమ్మిళితం ఇది. వానపాముల ద్వారా పశువులు పంటల వ్యర్థాలను కుళ్ళింపచేసి సజీవమైన పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తారు. దానినే వర్మి కంపోస్ట్ అంటాం. సాధారణంగా వర్మి కంపోస్ట్ తయారీని సిమెంట్తో నిర్మించిన బెడ్లలో చేపడుతూ ఉంటారు. బెడ్లతో పాటు ఒక షెడ్డు అవసరమే. సిమెంట్తో బెడ్లు నిర్మించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. కానీ తక్కువ ఖర్చుతో చాలా తేలిగ్గా వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఇప్పుడు సిల్పాలిన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రెడీమేడ్గా దొరికే వీటిని వినియోగించి రైతులే కాదు, పెరటి తోటలు, మిద్దె తోటలు పెంచుకునేవారు సైతం చాలా సులువుగా వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. వర్మి కంపోస్ట్తో పాటు ద్రవ ఎరువైన వర్మి వాష్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. సిల్పాలిన్ బెడ్లలో వర్మి కంపోస్ట్ ఉత్పత్తిని రైతుల సందర్శనార్థం హైదరాబాద్ జీడిమెట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్టికల్చర్లో చేపడుతున్నారు.
వర్మీ కంపోస్ట్, వర్మీ వాషుల తయారీ విధానం గురించి ఇక్కడి ఉద్యాన సహాయ సంచాలకులు రాజ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. లో కాస్ట్లో ఎక్కువ వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే యూనిట్ ఇక్కడ మేము ఒకటి పెట్టాము. శిల్పలిన్తో తయారైనటువంటివి బెడ్స్ రెడీమేడ్గా దొరుకుతాయి. అవి 12 ఫీటు పొడవు ఉంటవి, 4 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల హైటు. ఈ విధంగా ఉన్నటువంటి శిల్పలిన్ రెడీమేడు బెడ్స్ దొరుకుతాయి, వర్మి బెడ్స్. వాటికి ఇటు 4 అటు 4 కిటికీలు ఉంటాయి వెంటిలేషన్ పర్పస్. కింద డ్రైన్ ఉంటుంది, ఎక్కువ నీళ్ళు ఉంటే బయటికి వెళ్ళిపోవడానికి కింద డ్రైన్ కూడా ఉంటుంది. ఇవి మనకు కనీసం 10 సంవత్సరాలు కూడా మనకు పనిచేసేటువంటి మెటీరియల్తోని శిల్పలిన్తో తయారైనవి ఉంటవి. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి మార్కెట్లో. ఒకటి 2 నుండి 2.5 వేల రూపాయలకు దొరుకుద్ది. ఒక 4 బెడ్లు అయితే ఒక రైతుకు సరిపోద్ది. 4 బెడ్లలో మనం కనుక ఒక యూనిట్ పెట్టుకుంటే, ఈ 4 బెడ్లు ఇలా పెట్టుకోవాలనుకుంటే మనకు 14 ఫీట్ల వెడల్పు, 30 నుండి 35 ఫీట్ల వెడవు ఉన్నటువంటి ఒక ప్రాంతము చదును చేసుకొని చిన్న షెడ్ తయారు చేసుకోవాలి. షెడ్ కూడా ఎలా ఉండాలి అంటే చుట్టూ గాలి వెలుతురు ఆడాలి బాగా. డైరెక్ట్ సన్లైట్ ఒకటి రాకూడదు, డైరెక్ట్ సూర్యరశ్మి పడకుండా నీడ రావాలి. వర్షము డైరెక్ట్ పడకుండా ఒకటి గాలి వెలుతురు కూడా ఉండాలి. ఒకవేళ వర్షం పడితే డైరెక్ట్ నీళ్లు బెడ్లోకి పడకుండా మనం ఏదైనా సైడ్ కట్టెని కూడా ఏర్పాటు చేసుకొని వీలుంటే దాన్ని అవసరం అనుకుంటే క్లోజ్ చేసుకుంటట్టు, అవసరం అనుకుంటే ఓపెన్ చేసుకుంటట్టు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కింద ఉన్నటువంటి భూమిని బాగా చదును చేసుకొని 3 నుంచి 4 ఇంచులటువంటి స్లోప్ ఉండాలి. బెడ్ నార్త్ సౌత్ డైరెక్షన్లో చేసుకోవాలి. ఎండ తీవ్రత ఈ యూనిట్ మీద ఎక్కువ పడదు. బెడ్లు మాత్రము దీంట్లో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. చేసుకుని బెడ్కు మధ్య దూరంలో కనీసం 2.5 ఫీట్లు నిడివి వదలాలి. ఈ విధంగా అమర్చుకొని 3 నుండి 4 ఇంచుల స్లోపి ఉన్నటువంటి భూమి చదును చేసుకొని దానిపైన వీడి మ్యాట్ పరుచుకోవాలి. ఇంకోటి ఏదన్నా వర్షం బాగా పడ్డప్పుడు కానీ దీంట్లోకి నీరు రాకుండా కొద్దిగా ఎత్తుగా చేసుకోవాలి. వెస్ట్ నుండి ఈస్ట్ సైడ్ స్లోప్ ఉండాలి. ఎప్పుడైనా ఆ బెడ్కు ముందు భాగంలో ఒక డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్కు మనం ఈ వర్మీ వాష్ కలెక్షన్, ఎక్సెస్ వాటర్ కలెక్షన్కు కరెక్ట్గా ఆ డ్రైన్ వచ్చే దగ్గర కింద ఒక గుంత దవ్వి అందులో ఒక 8-10 లీటర్లు సైజు ఉన్నటువంటి ఒక బకెట్, ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ కంటైనర్ కానీ పెట్టుకోవాలి. అంటే ఇది ఆటోమేటెడ్ పర్ఫోరేటెడ్ వర్మీ వాష్ డ్రైన్ సిస్టమ్ అనమాట. ఈ విధంగా 4 బెడ్లకు 4 బకెట్లు అమర్చుకొని ఆ ఎక్సెస్ వాటర్ స్లోప్ ద్వారా వచ్చి ఈ బకెట్లకు ఇంటర్లింక్డ్ పైప్ ఒకటి ఒక 1.5 ఇంచ్ పైపు కనెక్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా ఈ 2 బెడ్ల మధ్య నుండి ఒకటి ఆ పైపు నుండి ఇంకొక పెద్ద పైప్ తీసుకొని ఇంకా పెద్ద బకెట్ 15 నుండి 20 లీటర్ల సైజు బకెట్ కనుక ఇదంతా భూమిలోనే రావాలి. ఎందుకంటే వర్మీ బెడ్ కంటే కిందికి ఇవి ఉన్నప్పుడే దాంట్లో ఉన్నటువంటి డ్రైన్ వాటర్ కానీ వర్మీ వాష్ రూపంలో మనకు కలెక్షన్ అవుతుంది. భూమి అడుగు భాగంలోనే సెంటర్లో మెయిన్ కంటైనర్ కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఎక్కువ ఎక్సెస్ డ్రైన్ వాటర్ మళ్ళీ ముందుగా ఉన్నటువంటి పెంట కుప్పలోకి వెళ్ళిపోయేటట్టు మనం ఒక పైప్ లైన్ ఏర్పరచుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునేడానికి ఏం చేయాలంటే మనం వాడుకునేటివి ముఖ్యంగా ఆవు పేడ కానీ ఈ గేదె పేడ కానీ అవి వాడుకోవాలి. అవి సెమీ డికంపోజ్ వాడుకోవాలి. పచ్చి పెండ కానీ పచ్చి ఎరువు ఏది వాడకూడదు. ఈ కూరగాయల వేస్టేజ్ కానీ ఫామ్ వేస్టేజ్ కూడా అన్ని సెమీ డికంపోజ్డ్ పెంట కుప్పలో ఒక 15 రోజులు సెమీ డికంపోజ్ చేసుకొని దీనికి ఇంకా సెమీ డికంపోజ్ ఇంకా బాగా కావాలనుకుంటూ కూడా మనకు వేస్ట్ డికంపోజర్ ఉంది. వేస్ట్ డికంపోజర్ కూడా చల్లుకోవాలి. వేస్ట్ డికంపోజర్ చల్లుకుంటే కొంత తొందర సెమీ డికంపోజ్ అవుతుంది. ఇలా చేసుకున్నప్పుడు దీంట్లో గాజు పెంకులు కానీ ప్లాస్టిక్ కాగితాలు కానీ షార్ప్ ఉన్నటువంటి ఐటమ్స్ కానీ రాళ్ళు ఇలాంటి గురక రాళ్ళు లేకుండా మనం నీట్గా ఈ సెమీ డికంపోజ్ దాన్ని మాత్రమే వాడాలి. వర్మీ కంపోస్ట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు మనకు పైనటువంటి లేయరు 4 ఇంచులు క్లియర్గా పొడిగా చాపత్త లెక్క అవపడుతుంది, క్లియర్గా అవపడుతుంది, టీ పొడిలాగా అవపడుతుంది. అప్పుడు మనం వాటర్ ఆఫ్ చేసుకోవాలి. మనం వాటర్ను ఆఫ్ చేసినప్పుడు ఒక 2 రోజులు ఆ 4 ఇంచుల వరకు మనకు ఎండిపోయి మనకు పొడిగా ఈ వర్మీ కంపోస్ట్ వస్తుంది. ఈ 4 ఫీట్ల హైటు 4 ఫీట్ల రేడియస్ ఉన్నటువంటి ఈ యొక్క సిమెంటు
గోళాలు ఉంటాయి, రింగ్స్. ఇవి మనం ఏర్పరచుకొని దీనికి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫింగ్ ముందుగానే చేసుకోవాలి. సిమెంట్ కళాయి కలిపి వాటర్ ప్రూఫింగ్ చేసుకొని అది బాగా క్యూరింగ్ అయ్యాక వాటర్ కూడా అందులో పోసి ఒక 5-6 రోజులు నిల్వ ఉంచాలి, ఏమన్నా లీకేజ్ అవుతుందా అని. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ గులకరాళ్ళు అంటే పెద్ద సైజు 5 ఇంచులు 6 ఇంచులు సైజు ఉన్నటువంటి పెద్ద రాళ్ళు కింద ఒక లేయర్ వేసుకోవాలి. తర్వాత 3 ఇంచులు సైజు ఉన్నటువంటి గులకరాళ్ళు నెక్స్ట్ లేయర్ వేయాలి పైన. తర్వాత 2 ఇంచులు 1 ఇంచు సైజువి ఇంకొక లేయర్ వేసుకోవాలి దాని మీద. చివరగా 2 mm 3 mm ఇట్లా 4 mm చిన్న చిన్న రాళ్ళు వేసుకోవాలి. అది మొత్తం టోటల్గా 2 ఫీట్ల హైట్ కవర్ అవుతుంది. అయిపోయిన తర్వాత పైన 3 లేయర్లుగా మెష్ అరేంజ్ చేసుకోవాలి, రౌండ్గా కట్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత వానపాములను వేసుకోవడానికి కావాల్సినటువంటి సెమీ డికాంపోజ్డ్ పేడ, మనకు వెజిటబుల్ వేస్టేజ్ కానీ ఫామ్ వేస్టేజ్ కానీ వేసుకొని దాంట్లో వానపాములు ఈసినోఫైటిడ్ అనే వానపాము వెరైటీ, అది నాన్ బోరర్ వెరైటీ, అది చాలా బాగా మనకు ఎరువు ఇస్తుంది. ఇంత సైజ్ దానికి కనీసం 6 కేజీలు వానపాములు పడతాయి. అవి ఇందులో చల్లుకొని మిగతా మెటీరియల్ కూడా పైన ఈ హైట్ వరకు వేసుకోవాలి. 20 రోజులు నుండి 25 రోజుల నుండి మనకు వానపాములు ఎరువు తయారయ్యి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం దీనిపైన ఒక కుండ ఏర్పాటు చేసుకొని మనకు రోజుకు 5 లీటర్లు ఈ విధంగా డ్రిప్పు ద్వారా లాగా పడేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల నీళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి పదును ఉంటుంది లోపల. పదును నుండి వానపాములకు పదును ద్వారా అవి ఎరువు తయారు చేస్తాయి అన్నమాట. అయితే వాటికి ఇచ్చినటువంటి నీళ్లు ఈ వానపాములను తాక్కొని ఈ కింద చేరి కింద ఉన్నటువంటి 2 ఫీట్లు గులకరాళ్ళు వేసినటువంటి భాగంలో ఈ వర్మి వాష్ అనేది దిగిపోతుంది కొద్దిగా. ఈ గులకరాళ్ళల్లో నిల్వ ఉన్నటువంటి ఆ వర్మి వాష్ను ఈ భూమి అడుగు భాగం ఉన్నటువంటి ఈ యొక్క బకెట్లో మనం చేర్చుకోవచ్చు. నల్లా ఇప్పితే దాంట్లో కావాల్సిన మోతాదులో మనం బాటిల్లో పట్టుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి వర్మి వాష్కి 10 ఇంతలు మామూలు నీటిని కలుపుకొని మొక్కలకు పిచికారి చేసుకోవచ్చు, భూమికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దీనికి తప్పనిసరిగా పైన కప్పు కంపల్సరీ ఉండాలి, నీడ బాగుండాలి, ఇంకోటి చుట్టూ గాలి వెలుతురు ఆడాలి, ఇంకోటి పైన ఇంకో 3 ఇంచుల వరకు ఇలాంటి గ్రీస్ ఒక అతుక్కునేటువంటి స్టిక్కీ పదార్థం మనం రాయాల్సి వస్తుంది. అందుకనే చీమలు బల్లులు ఇట్లాంటివి లోపలికి వెళ్ళి వానపాములను తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఒక 2 నుండి 3 ఇంచులు గ్రీజ్ మైనము ఈ విధంగా రాసుకోవాలి. నెలకు ఒక 60 నుండి 70 కిలోలు అంటే మంచి పర్ఫెక్ట్ చేసుకుంటే 90 నుండి 100 కిలోలు కూడా మనకు వానపాముల ఎరువు తయారవుద్ది. తెలుగు రాష్ట్రాల్లో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిన్న మొన్నటి వరకు ఉలిక్కిపాటుకు గురిచేసిన ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ఉల్లి ధర 1000 నుంచి 1300 రూపాయలే పడుతోందని వాపోతున్నారు. జిల్లాలో రబీలో సుమారు 3000 హెక్టార్లలో రైతులు ఉల్లిని సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్కు సరుకు రాక క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజు 400 నుంచి 500 టన్నుల వరకు సరుకు వస్తోంది. వారం 10 రోజుల క్రితం క్వింటా 3 నుంచి 4000 రూపాయలు పలికిన ధరలు ఒక్కసారిగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుని రేట్ ఏమైనా నిర్ణయించేది ఉంది గిట్టుబాటు కానీ ఆ పెన్ను కొన్నోడు మాత్రం వాడు రేట్ నిర్ణయిస్తాడు. వీరేం లేదు తేవాలా మంది చేతిలో పెట్టాలా. ఏముంది పరిస్థితి ఏం బాగాలేదు. 4000 ఏం 2000 పోయినా సంతోషపడతాం. 1420 రూపాయలు పోయింది. ఏమి గిట్టుబాటు ఏం లేదు, ఇచ్చినాం. ఈ గడ్డ 4000 వరకు పోయినది, ఈ పొద్దు 1600 పోయింది. కూలీలు కూడా గిట్టనట్ల సంవత్సరం బాడీ 7000 పోయినాక 10,000 కనీసం 3500 పోయినా చెడబడ గిడుతుంది. 4000 5000 అమ్మించిన వేడలు ఇప్పుడు అంతా 11 12 అమ్మిస్తున్నారు. మాకు వేసుకొచ్చిన బాగా వెళ్తుండే. మాకు వేసడానికి టార్ బాగా 4000 అలా పోయినాక ఎకరకు 10,000. నీ పనికి ఒక ప్యాకెట్ 20 రూపాయలు ప్యాకెట్ని పనిగా కాలు ప్యాకెట్ 10 రూపాయలు. ఇవన్నీ పోతే మాకు ఏ రోజుండేవు. ఎకరం ఉల్లి సాగుకు సుమారు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడులు అవుతున్నాయని రైతులు చెప్తున్నారు. తగ్గిన దిగుబడులతో పలుకుతున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. క్వింటాకు కనీసం 2000 ఉండాలని కోరుతున్నారు. పంట ఎక్కువ వస్తే 1400 ఇచ్చినా కూడా పర్వాలే, కొద్దిగా మా కూలీలు పోయి ఏదో మిల్లు బాటుతుంది. ఇప్పుడు పంటలు లేవు ఈ సంవత్సరం.
పెట్టుబడులు ఎక్కువ ఉంది, పంటలు తక్కువ ఉన్నాయి. 1100 అక్కడ పోతుంది, 10 దినాల కింద 4000 అక్కడ పోయింది. ఇప్పుడు చాలా నష్టమైంది, ఏం గిట్టుబాటు కాదు. ఒక ఎకరాకి ₹1,00,000 వరకు పెట్టుబడి వస్తుంది సార్. పెట్టేది 100 క్వింటాలు పండితే పెట్టుబడి సరిపోతుంది. పొరపాటున 50 క్వింటాలే పండింది అనుకో, మాకు పెట్టుబడి కూడా నష్టం వస్తుంది. మాకు వచ్చేసి 2000 నుంచి 2500 ఉండాలి పక్క రేటు. మార్కెట్ యార్డుకు ఉల్లి పంట అధికంగా వస్తోందని, ఫలితంగా ధరలు దిగి వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మనకి ఈ టైంలో అయితే యాక్చువల్లీ మన కరెంట్ మార్కెట్కి 200-300 టన్నులు మాత్రమే వచ్చేవి. అధికంగా ధరలు గత 6 నెలల నుంచి ఉండడం వల్ల, పంట కొంచెం ఎక్కువగా సోయింగ్ చేయడం వల్ల ఇప్పుడు మార్కెట్కి కూడా 400 నుంచి 500 టన్నుల వరకు ఉల్లి అనేది రావడం జరుగుతోంది. ఇప్పుడు 1100 నుంచి 1300 రూపాయల వరకు హోల్సేల్ ప్రైస్ పర్ క్వింటా అనేది మరణ మార్కెట్లో నడుస్తోంది. లాస్ట్ మంత్ కానీ అంత ముందు కానీ 3000-4000 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు అనేది ఉన్నాయి. ఇప్పుడు రబీలో మనకు కొంచెం తక్కువగా ఉంటుంది యాక్చువల్గా. మళ్ళీ సీజన్ అనేది మిడ్ ఆఫ్ జూలై నుంచి కానీ ఆగస్ట్ నుంచి కానీ మెయిన్ పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. జనరల్గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం మనకి మద్దతు ధర కూడా పెట్టింది ₹770 పర్ క్వింటా. దాంతో చూసుకుంటే 1100 నుంచి 1300-1500 పర్ క్వింటా అనేది డెఫినెట్గా రైతుకి రెమ్యునరేటివ్ ప్రైస్ అని చెప్పొచ్చు. రైతు గత నెల 2 నెలల్లో ఉన్న 3000-4000 లేవు నాకు అనేది బాధపడి ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ప్రైస్ అయితే డెఫినెట్గా రెమ్యునరేటివ్గా ఉంది. అదేవిధంగా కన్జ్యూమర్స్కి కూడా అందుబాటులోకి ధరలొచ్చు. ఈ ఏడాది సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఉల్లి రైతులు కోరుతున్నారు. సాగు రంగంలో పెట్టుబడులు పెరుగుతున్న రీతిలో ఆదాయం పెరగడం లేదు. ఏటా ఉత్పాదకాల ధరలు పెరిగి రైతుకు భారంగా పరిణమిస్తోంది. ఉన్న భారం చాలదన్నట్టు రసాయన క్రిమి సంహారకాలు, యంత్ర పరికరాలపై మోపిన జీఎస్టీ రైతులను కలవరపరుస్తోంది. క్రిమిసంహారకాలపై 18%, యంత్ర పరికరాలపై 12 నుంచి 24% వస్తు సేవల పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. కూలీల కొరత కారణంగా వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల వినియోగ అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, జీఎస్టీని ఈ అంశాలకు దూరం చేయాలని రైతులు కోరుతున్నారు. ఎరువుల మీద 6%, పురుగు మందుల మీద 18%. జీఎస్టీ పట్టడం వలన రైతుకు అదనం భారం పడుతుంది కాబట్టి దీన్ని కూడా సవరించి రైతులకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. ఇప్పుడు కంప్యూటర్ బిల్లు వచ్చిన తర్వాత జీఎస్టీ, సిజిఎస్టీ వేరువేరుగా కంప్యూటర్ బిల్లులో చూపించడం వల్ల మాకు అర్థమవుతుంది ఏంటనేది. గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుని రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము వ్యవసాయ పరికరాల మీద కూడా జీఎస్టీ 24% దాకా ఉందండి దాదాపుగా. అది కూడా తగ్గిస్తే రైతులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా కూడా దేశానికి ఎన్నుముక రైతు అని చెబుతున్నారు కదా. అలాంటప్పుడు వ్యవసాయ రంగానికి పూర్తి ట్యాక్స్ మినహాయింపులు ఇస్తే మందులు కానీ, ఈ వ్యవసాయ పరికరాలు కానీ, ఎరువులు కానీ అన్నీ కూడా తక్కువ రేట్లో అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. పన్నుల విధానంలో పారదర్శకత, సరళీకరణ, ఎగవేతను అరికట్టడం తదితర ఉద్దేశాలతో 2017 జులై నుంచి వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. వ్యవసాయ రంగంలో విత్తనాలపై పూర్తిగా పన్ను ఎత్తేగా, ఎరువులపై 5% విధిస్తున్నారు. రసాయన క్రిమిసంహారకాలు, యంత్ర పరికరాలపై మాత్రం అధికంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రసాయనాలపై ఏటా 4,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుండగా 18% జీఎస్టీ చొప్పున 700 కోట్ల రూపాయల పన్ను వసూలు చేస్తున్నారు. అలానే యంత్ర పరికరాల లావాదేవీలు 2,000 కోట్ల రూపాయలపై 500 కోట్ల రూపాయల దాకా పన్ను మోపుతున్నారు. ఈరోజు 18%, దానివల్ల రైతులకి భారంగా ఉంటుంది. దానితోడు ఫర్టిలైజర్స్ మీద 5% ట్యాక్స్ ఉంది. తర్వాత సీడ్కి కూడా ట్యాక్స్ అనేది లేదు. పురుగు మందులు కూడా ట్యాక్స్ 5%లో వచ్చే విధానం అనక కేంద్ర గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ అమలు పరిస్తే రైతులకి వెసులుబాటుగా ఉంటుంది, వాళ్ళకి భారం తగ్గుద్ది. పురుగు మందులు, యంత్ర పరికరాలపై అధికంగా విధిస్తున్న పన్ను భారాన్ని తగ్గించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.